గురుగారు జూన్ 2వ తారీఖున గురుగ్రహ మార్పిడి వల్ల ఈ కన్యా రాశి వారికి రానున్న 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి ఫైనాన్షియల్లీ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళకి? అయితే వీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు అంటే కన్యా రాశి వారు. ఇబ్బంది అవును. పడుతున్నారంటే వీరు ఎక్కడ అప్పు చేయరు. ఓకే. అప్పు తెచ్చుకోరు. హ్మ్. వేరే వాళ్ళకి రుణం ఉండరు. హ్మ్. అప్పు అంటే వీళ్ళకి భయము. ఒకవేళ తెచ్చినా కూడా ఎప్పుడెప్పుడు తీరిద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. దాని మీదే ఓకే. ఫోకస్ ఉంటది వీళ్ళకి. వీరెప్పుడు హ్మ్. కూడా పెట్టుబడులను వ్యాపారాలు కానీ, కష్టపడి ఓకే. సంపాదించాలి గాని అనుకుంటారు. వీరి హ్మ్. జాతక చక్రం ఏంటా ఉండిద్దంటే గనక హ్మ్. వీరి దగ్గర రూ. 10 ఉన్నాయనుకోండి. ఎవరైనా వచ్చారనుకోండి, నాకు ఒక రూ. 5 కావాలంటే కాదు, రూ. 10 కావాలని అడిగితే కూడా ఇచ్చారు. ఓకే. వీరు ఏది దాచిపెట్టుకోరు. అందుకే హ్మ్. వీరు అప్పుల పాలవుతారు. ఎదుటి ఓకే. వారికి సహాయం చేసి అప్పుల పాలవుతారు కానీ వీరేదో చేసి అప్పుల పాలవ్వరు కన్యారాశి వారు ఎప్పుడు కూడా. హ్మ్. అలాంటి కన్యారాశి వారికి గురువు మార్పిడి. గురువు 11వ స్థానంలోకి వస్తున్నారు. 2వ ఓకే. తారీఖు ఇప్పుడు జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరంలో గురువు 11వ స్థానంలోకి వస్తున్నారు. 10వ స్థానంలో వస్తే వ్యాపారం, వనరులు, ఆర్థికంగా ఇప్పుడు వరకు బాగున్నాయి. పర్వాలేదు ఓకే. చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కాకపోతే సంపాదించింది నిలబెట్టుకోకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అదొక పేరు ఓకే. వస్తుంది అనుకుంటారు. కానీ పేరేం రాదు. హ్మ్. వాడుకొని పక్కన పెట్టేస్తారు. వీరితో అవసరం అయిపోయిందంటే హ్మ్. ఎగ్గిరి కొట్టేస్తారన్నమాట. డస్ట్‌బిన్‌లో వేసేస్తారు పర్సన్‌ని. కాబట్టి ఓకే. అయినా సరే సహాయం చేస్తూ ఉంటారు. వీరికి హ్మ్. అదొక గుణం. హ్మ్. కన్యారాశి వాళ్ళకి అదొక తత్వం. ఓకే. ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగున్నారా అనుకుంటారు. కాబట్టి హ్మ్. అలాంటి కన్యారాశి వారికి ఏంటంటే గురువు 11వ స్థానంలోకి వస్తున్నారు. 11వ స్థానంలో గురువు అంటే కొంచెం లాభదాయకం, కొంచెం ఓకే. నష్టదాయకం. కాబట్టి హ్మ్. వీరు మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఓకే. అంటే ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ హ్మ్. వృత్తిలోనే రాణించాలి. కొత్త దానికి వెళ్ళకూడదు. కొత్త ఓకే. దానికి వెళ్తే ఖచ్చితంగా నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద కూడా పడేస్తారు. ఓకే. కాబట్టి వీరికి ఎవరు రూపాయి ఇయ్యరు, వీరెవరిని అడగరు. హ్మ్. వీరికి అవసరమైతే అందరూ దూరం అవుతారు. ఓకే. ఎవరికైనా అవసరం వీరి దగ్గర అవుతారు. కాబట్టి హ్మ్. అలాంటి కన్యా రాశి వారికి మొహమాటము, బిడియము, సిగ్గు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలా అనుకుంటారు. హ్మ్. కానీ కాబట్టి ఉండవు. ఉంటాయి. హ్మ్. అలా అనుకుంటారు కూడా. ఓకే. ఉంటాయని అనుకుంటారు కానీ ఉంటాయి. హ్మ్. కాబట్టి వీరు సలహాదారులుగాను మంచి పొజిషన్‌గా పనికొస్తారు కాబట్టి విదేశానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకటి బావుంటుంది. ఓకే. 11వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పెళ్లి యోగ్యత ఉన్నప్పటికీ, పెళ్లి గడియలున్నప్పటికి కూడా పెళ్లి చేసుకోవడం అంత శుభమైనటువంటి విశేషం కాదు. హ్మ్. మధ్యస్థంగా ఉంటది. మనం కొట్టామనుకోండి మళ్ళీ తిరిగి కొడతారు. అలాంటప్పుడు చేసుకోవడం ఎందుకు? ఏదో ఒక ఉపయోగం ఉండాలిగా. కాబట్టి హ్మ్. కనీసం వీళ్ళు ఒక సంవత్సరం పాటైనా, కనీసం 8 నెలల పాటైనా సరే మాఘమాసం వరకి వీరు హ్మ్. పెళ్లికి యోగ్యత రాకుండా అంటే ఫిబ్రవరి ఓకే. రానున్నటువంటి సంవత్సరంలో ఫిబ్రవరి అంటే 2020 సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వరకైనా సరే వీళ్ళు పెళ్లి కోసమైతే ఆగుండాలి. పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఇంకోటేంటంటే జీవితంలో వీళ్ళకి లవ్ ఫెయిల్యూరే. ఓకే. సక్సెస్ అవ్వదు. జీవితంలో హ్మ్. సక్సెస్ అవ్వదు. ఒకవేళ అయిందంటే మాత్రం తుమ్మితోటి ముక్కులానే ఉంటుంది. ఓకే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. హ్మ్. తొందరపడి నోరు జారకూడదు. తొందరపడి ఆరోగ్యం క్షీణించకూడదు. ఓకే. కాబట్టి ప్రికాషన్స్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే వీరికేందంటే ప్రతినిత్యం కూడా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉండాలి. హ్మ్. గుగ్గిలము, సాంబ్రాణి అలానే వీరు ప్రతిది కూడా వేసుకుంటూ ఉండాలి. అలానే ఇంగువ కూడా దాంట్లో కలుపుకోవాలి. వంటలో ఇంగువ ఎక్కువ తింటూ ఉంటే వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు వచ్చేలా ఉన్నాయి. కాకపోతే అవి ఓకే. పోతాయి. అలానే వీరికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 11వ స్థానంలో వస్తున్నాడు. కాబట్టి ఓకే. వీరికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఎక్కువగా ఉంటాయి. వాటినన్నీ మనం కొట్టేసినట్టుగా నోటితో మనం ఏదైతే మాట్లాడో అదే శత్రువుతో ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువగా ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఓకే. ఇకపోతే గురుగ్రహం మారడం ద్వారా వీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో ఉంటే మంచిది. కొత్తగా రంగాలు మారితే మాత్రం కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తున్నాయి. ఒక 8 మాసాలు మాఘమాసం వరకు కూడా ఇలా ఉండాలి. దాంతోపాటు ప్రికాషన్స్ వీరికి ఏంటంటే కనుక గ్రహాలైనటువంటి బుధ గ్రహానికి, గురు గ్రహానికి, శుక్ర గ్రహానికి వీరు కొంచెం దానం చేయాలి. అదేంటంటే ఇంకా క్యాష్యూ నట్ ఒక 100 ఓకే. గ్రాములు, కాజు ఒక 100 హ్మ్. గ్రాములు, అలానే పచ్చ పెసలు ఒక 100 గ్రాములు, అలానే బఠానీలు హ్మ్. బ్రౌన్ కలర్ బఠానీలు ఒక 100 గ్రాములు తీసుకొని ఆ గ్రహాల మీద ఉంచాలి. అలానే నల్ల ఓకే. నువ్వులు, నల్ల మినుములు తీసుకొని శనీశ్వరుడి మీద ఉంచుకుంటే కనుక వీరికి గ్రహాల నుంచి వచ్చే దోషాలు పోతాయి. అలానే రావి చెట్టు, వేప చెట్టు దగ్గర గురువారం రోజున దీపం పెట్టాలి. నెయ్యి దీపం ఒకటి పెట్టుకోవాలి. సాయంత్రం 4:30 లోపు పెట్టుకున్నట్టయితే కనుక ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొంతమేర బయటికి వెళ్తాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా ఈ 6 మాసాలు కూడా ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని అలానే ప్రతినిత్యం లేకపోయినా 3 రోజులకు ఒకసారి లేదా వారంలో 15 రోజులకు ఒకసారి అయినా సరే ఒక ఎగ్ దిష్టి తీసేసుకొని పగలగొట్టుకొని ఎక్కడైనా రోడ్డు పక్కన పెట్టేసుకుంటే కనుక వీరికి ఉన్న నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతుంది. గురుబలం అనేది వీరికి రావాలి అనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా ఓం గురుభ్యో నమః అనేటువంటి ఓకే. బీజ మంత్రాన్ని వీరికి నోట్లో వీరికే చదువుకుంటూ ఉంటుండాలి. ఇలా చేస్తే గురుబలం ఖచ్చితంగా ఈ కన్యారాశి వారికి కూడా అప్పిపడుతుంది. 6 మాసాలు కూడా ముందుకెళ్తారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.